లవ్ జిహాద్ మీద రీసెంట్గా ఒక పోస్ట్ పెట్టారు కదా, అవునవును. సో ఏంటది? యాక్చువల్లీ ఏంటంటే నేను లైవ్లో కొన్ని కొన్ని చూశాను. లవ్ జిహాద్స్ ఎలిమెంట్స్ కొన్ని చూశాను. యాక్చువల్లీ నేను తెలుసుకున్నాను కూడా, దాని రిసర్చ్ చేశాను యాక్చువల్లీ బేసికల్గా. సో ఏంటంటే బేసికల్గా ఏంటంటే ఇక్కడున్న పాపం కొంతమందిని ఉసిగొల్పుతారు వాళ్ళు. ఓకే, ఉసిగొల్పి ఏం చేస్తారంటే యూ హ్యావ్ టు, అంటే ఇక్కడ కొంతమంది పాకిస్తాన్ నుంచి ఇల్లీగల్ మైగ్రెంట్స్ వస్తారు, ఇమిగ్రెంట్స్ వస్తారు. వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇల్లీగల్గా ఉంటారు వీళ్ళు. ఉండి మన కొన్ని కొన్ని ప్లేసెస్లో ఉంటారు. ఓకే, ఉండి ఏం చేస్తారంటే ఇక్కడ వాళ్ళని కొంతమందిని మతం మీద రెచ్చగొడతారు వాళ్ళని. బేసిక్గా మంచోడే, కానీ ఏం చేస్తారంటే ఆయన మతం అని పేరు ఇచ్చేసి ఉసుగులుపుతారు. ఆయన మంచోని కూడా చెడ్డని చేస్తారు. చేసి ఏం చెప్తారంటే వీళ్ళకి ఒక టార్గెట్స్ ఇస్తారు బేసికల్గా. ఈ టార్గెట్స్ ఏంటంటే నువ్వు ఒక హిందూ అమ్మాయితో ఫస్ట్ క్లోజ్ అవ్వు, ట్రావెల్ చేయి. ఓకే, అమ్మాయిని నమ్మించు. నువ్వు ఐటీ జాబ్ అనుకో, నీకు ఐటీ కంపెనీలో సపోర్ట్ చేస్తున్నట్టుగా. డాక్టర్ అనుకో, నువ్వు డాక్టర్గా సపోర్ట్ చేస్తున్నట్టుగా. మూవీ ఫీల్డ్ అనుకో, మూవీ ఫీల్డ్లో సంథింగ్ రీల్స్ ప్రమోషనో సంథింగ్ ఏదోలాగా నువ్వు సపోర్ట్ చేస్తున్నట్టుగా అమ్మాయితో క్లోజ్ అవ్వు. ఓకే, క్లోజ్ అయిపోయాక ఆ అమ్మాయితో సెక్షువల్ మూమెంట్స్ ఉన్నప్పుడు ప్రూఫ్స్, వీడియోస్ ఏదో చూపించి మాకు ప్రూఫ్ చూపిస్తే ఆ అమ్మాయి నిన్ను నిజంగా లవ్ చేస్తున్నట్టుగా నువ్వు మాకు ప్రూఫ్ చూపిస్తే వీ విల్ గివ్ యూ సమ్ అమౌంట్, 5 lakhs 10 lakhs. ఒక నాయుడు, ఫర్ ఎగ్జాంపుల్ నాయుడు వేసుకుందాం, నాయుడు చౌదరియో లేకపోతే రెడ్డి అమ్మాయిని కన్వర్ట్ చేయడం లేకపోతే రిలేషన్కి వెళ్ళారు అనుకో 10 lakhs ఇస్తారు. బ్రాహ్మణ్ అమ్మాయి అనుకో 20 లక్షలు ఇస్తారు. బ్రాహ్మణ్ పెళ్లి చేసుకున్నావు అనుకో 40 lakhs ఇస్తారు, 40-50 lakhs. ఇలాగ మెనూ కార్డు ఉంది వాళ్ళకి. అంటే నువ్వు వాళ్ళు చేసే కన్వర్షన్స్, అదే చేసే దాన్ని బట్టి సెక్స్ ఒకలాగా కన్వర్ట్ చేస్తే ఆ అమ్మాయిని రెగ్యులర్గా మన దేవాలయానికి తీసుకొచ్చి వాళ్ళ దేవుడిని పూజించేలా చేస్తే ఒక అమౌంట్. కన్వర్ట్ అయిపోయి పిల్లలకి అనేసి ఆ పిల్లల పేర్లు కూడా వాళ్ళ మతం పేర్లే పెట్టుకుంటే ఒక రేటు. ఇలా వీళ్ళకి టార్గెట్స్ ఉంటాయి. ఓకే, దీన్ని ఏమంటారంటే నువ్వు దేవుడి కోసం చేసే పవిత్ర యుద్ధం అని చెప్పి వీళ్ళు చెప్తారు యాక్చువల్లీ. సో ఇది ఏంటంటే ఇది తప్పు వాళ్ళది కాదు, తప్పు మన అమ్మాయిలది. సో బేసికల్గా ఏంటంటే నేను చెప్తున్నాను, కొంతమంది చెప్పాను, ఇప్పుడు నేను చెప్తున్నాను, కొంతమంది తెలుసుకుంటారు. ఇలా చాలామంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఒక మూవీ వచ్చింది, ఏది ఆదా శర్మది. బట్ స్టిల్ ఇప్పటికి లాస్ట్ వీక్ కూడా ఉంది. లాస్ట్ వీక్ నా ఫ్రెండ్స్కి నేను చెప్పాను కూడా, వద్దు వాడిని నేను టార్గెట్ చేస్తున్నారంటే అయ్యే ఉండదు అంటున్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఫేస్ చేశారు. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫేస్ చేసింది, 3 రోజులు తిరిగింది. తర్వాత ఏమైంది, వదిలేసి బ్రాహ్మణ్ అమ్మాయిని పట్టుకున్నాడు. ఇలాగ ఏంటంటే వీళ్ళకి ఒక పాయింట్ ఉందన్నమాట. అంటే ఏంటంటే ఎలాగైనా సరే వీళ్ళకి ఒక టార్గెట్స్ ఉంటాయి. అది మన వాళ్ళకి ఏంటంటే మన అమ్మాయిలు తప్పు ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఒక ఫ్రీడమ్ అన్న పేరుతో విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. ఓకే, ఫస్ట్ కల్చర్ డ్యామేజ్ అయింది. వీళ్ళు ఏంటి తాగే స్థానంలో ఆడుతున్నారు అమ్మాయిలు. ఓకే, తాగడం నీ ఇష్టం. తాగిన తర్వాత కాన్షియస్ ఉండట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు వచ్చి ఏం చేస్తున్నారో ఏం చేయట్లేదు. ఒక సర్టన్ పాయింట్ తర్వాత ఓకే అదైంది కానీ కనెక్ట్ అయిపోయిన అబ్బాయితో చెప్పి అలాగా ఈజీగా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఒక ఎథిక్స్ అని ఉండట్లా, ఎథిక్స్ అండ్ మోడల్స్ అని ఉండట్లా వాళ్ళకి. ఓకే, వాడు నేను ఒక పాయింట్ చెప్తాను. సరే నేను జెన్యున్గా కనెక్ట్ అయ్యాను, ఒక వ్యక్తి ఆ అబ్బాయి వేరే మతం అయినా సరే నేను తప్పేమన్నట్లా. జెన్యున్గా హ్యూమన్స్ కనెక్ట్ అవుతారు, వేరే మతం. పుట్టే పిల్లల మీద ఎందుకు నువ్వు ఈ మతమే పేర్లు పెట్టుకోవాలి, లేదా నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు ఈ డ్రెస్ వేసుకోవాలి, ఆ డ్రెస్ వేస్తే మా వాళ్ళు ఒప్పుకోడు అని ఎందుకు ఈ రుద్దుతున్నావు? ఇఫ్ జెన్యున్గా నువ్వు కనెక్ట్ అయ్యావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వేరే మతం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకో, ఐ రెస్పెక్ట్ హర్ రిలీజన్, ఐ ఆస్క్ హర్ టు పే ఫర్ హర్ గాడ్. ఓకే, ఒకవేళ పిల్లలు పుట్టావు అనుకో, 2 పిల్లలు పుట్టాను, ఒక పిల్లలు నేను రామని పెట్టుకుంటా, ఇంకో పిల్లలు నీ ఇష్టం ఏం పెట్టుకుంటే పెట్టుకో. ఓకే, నీ మతంలో ఏం పేరు పెట్టుకుంటే పెట్టుకో. బట్ దే ఆర్ నాట్ అలవింగ్ దట్ వన్. అర్థమైందా? ఇప్పుడు ఇంకో హైలైట్ కూడా థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను పొరపాటున ఇంకొక మతం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకో, నేను మా హిందూ పేరు పెట్టుకోకూడదు. పుట్టే పిల్లలు కూడా వాళ్ళ మతం పేరు పెట్టుకోవాలి. ఆ అగ్రిమెంట్ ఉంటేనే నన్ను పెళ్లి చేసుకుని చేస్తారు వాళ్ళు. ఇది కూడా ఉంది, నేను చూసాను ఇది కూడా లిటరల్లీ. సో లిటరల్లీ ఏంటంటే మన సైడ్ తప్పు ఉందండి. మనం చాలా వీక్గా వచ్చున్నాం. కొంతమంది ఆడవాళ్ళని ఇప్పుడు వీళ్ళు నమ్మే పడతారేమో కానీ, బట్ లిటరల్లీ ఏంటంటే వీళ్ళు వీక్గా అవుతున్నారు, వీళ్ళు ఛాన్స్ ఇస్తున్నారు. నువ్వు స్ట్రాంగ్గా ఉండి చెప్పేసి పగిలిపోద్దురా, చెప్పేసి కొడతాను నా కొడక ఏంద్రా అని చెప్పి అంటే ఒక్కడే ముందుకు వస్తారు, నీ ముందుకి భయపడతారు. ఓకే,
లిటరల్ ఏంటంటే మన వాళ్ళే వెళ్ళిపోయి అవును ఈ చెప్పిన మాటలు వినేసి వాళ్ళతో పాటు ఎగిరికి గెంతేయడం చేస్తారు, వాళ్ళు దెబ్బతింటారు మళ్ళీ లాస్ట్లో. ఓకే.